అండి, వెల్కమ్ టు ప్రీతి ఛానల్. ఎలా ఉన్నారు? చిటికేసినంత సింపుల్గా చేసుకునే వామ్ రైస్ అండి. లంచ్ బాక్స్లోకి చాలా బాగుంటుంది, వేడివేడిగా తిన్నా బాగుంటుంది, చల్లారినా కూడా దీని ఫ్లేవర్ ఏమాత్రం తగ్గదు, అంత టేస్టీగా ఉంటుంది. ఇంకెందుకు ఆలస్యం, వేడి చేసినప్పుడు కానీ హెల్త్కి చాలా మంచిది. రెసిపీ చేసుకుంటే ముందుగా ఒక కప్పు రైస్కి ఒక 2 స్పూన్లు వాము, ఒక 3 ఎండుమిర్చి, ఒక 4 పచ్చిమిర్చి కట్ చేసుకోవాలి. ఇంతేనండి దినుసులు. ఆయిల్ వేసుకొని ఈ పచ్చిమిర్చి ఎండుమిర్చి వేసుకొని ఫ్రై అయిన తర్వాత ముందుగా తీసుకున్న వాము మిశ్రమాన్ని కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. వాము ఫ్రై అయ్యి మంచి ఫ్లేవర్ తెలుస్తుంది అనగా కొంచెం రుచికి సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. వాము మరి చిన్న మంట మీద పెట్టుకొని ఫ్రై చేసుకోవాలండి, మాడిపోకుండా. ఇప్పుడు సాల్ట్ యాడ్ చేసుకొని ముందుగా తీసుకున్న కప్ రైస్ని కూడా ఇందులో యాడ్ చేసుకొని రైస్ అంతా కూడా బాగా కలుపుకోవాలి. చూసారు కదా, రైస్ మిశ్రమం అయిపోయింది. చిటికేసినంత సింపుల్గా చేసుకోవచ్చు. ఏమంటారు? మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేయండి. రైస్ మిగిలిపోయినప్పుడు కూడా కర్రీస్ ఏం లేకపోయినా ఇదే సింపుల్గా చేసుకోవచ్చు. మీరు ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. గంట సింబల్ని యాక్టివేట్ చేస్తే మన ఛానల్లో నేను పెట్టే వీడియోస్ అన్నీ కూడా మీకు అలర్ట్ కింద వస్తాయి. చూసారు కదా, రెసిపీ అయిపోయింది. ప్లేట్లో సర్వ్ చేసుకుందాము. మీరు కూడా ట్రై చేసి నాకు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ. ప్లీజ్ లైక్ చేయండి, కామెంట్ చేయండి.